ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చూశారు కదా, శాంతి ప్రసాద్ గారు చాలా సమగ్రంగా వివరించారు. ఇచ్చేవాడెవడో తెలియదట, ఇస్తాడట, దాన్ని యాక్సెప్ట్ చేయాలట. ఇది హౌ కమ్ ద శాంక్టిటీ అరైవ్స్ ఇంటూ అండి, నాకు అర్థం కాదు. ఎలా వస్తుంది దానికి? నిబద్ధత అంటారా, లేకపోతే పారదర్శకత అంటారా, నిజాయితీ అంటారా? ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? 5,000 కోట్ల పైబడి ఈరోజు బీజేపీకి ఉంది, తర్వాత కాంగ్రెస్, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, తర్వాత వచ్చేప్పటికి బిజు జనతాదళ్, తర్వాత డిఎంకే చూసుకుంటూ వచ్చాం. సరే, మీరెప్పుడు అభియోగాలు మోపే తెలుగుదేశం పాపం కనా కష్టంగా చివరిలోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి. గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. ముందుగా మీకు 4S టీవీ వీక్షకులకు, అదేవిధంగా సోదర సమానులు శాంతి ప్రసాద్ గారికి శుభోదయం. ఇక్కడ చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఈ తీర్పుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలే కాదండి, ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే పారదర్శకత లేదు, మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ కార్పొరేట్ విరాళాలు గుప్తధనంగా, ఏది అత్యంత రహస్యంగా, ఎవరికి ఇచ్చాడో తెలియదు, ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఎంతైనా ఇచ్చుకోవచ్చు అనేటటువంటి భావం అనేది ఏదైతే ఉందో 19(1)A ఏది ప్రతి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు, ప్రాథమిక హక్కు ఉన్నటువంటి హక్కును కూడా హరించే విధంగా ఉండటాన్ని చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఆయన చెప్పి, చంద్రచూడ్ గారు దాన్ని ఇది చట్ట విరుద్ధం, రాజకీయ పార్టీలు అన్వేషించుకున్నటువంటి మార్గం ఇది అనేటటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది గతంలో ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా 25,000 మించి ఇస్తేనే నేరము, 25,000 మించి ఇవ్వకూడదనే దాన్ని 182 సవరణ ద్వారా, ఏది 182 అనే యాక్ట్ ఒకటి ఉండేదంట పూర్వం, దాన్ని పూర్తిగా సవరించేసి, ఇందాక ఏదో శాంతి ప్రసాద్ గారు చెప్పారు 5% 7.5% ఏది ప్రాఫిట్స్ లో. ఇంకోటి సార్, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా నష్టాలు వచ్చినా గానీ సార్ వినండి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. నష్టాలు వచ్చిన కంపెనీలు కూడా ఇవ్వచ్చంట. అంటే నష్టాలు వచ్చిన కంపెనీలు నష్టాలు చూపిస్తాయి. నష్టాలు ఎక్కడ ఉండవు. నష్టం ఉంటే ఆ కంపెనీ నడవదు. నష్టాలు చూపిస్తారు. అంటే వాళ్ళు కూడా, ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా ఆ డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీకి ఇచ్చుకొని, ఆ రాజకీయ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకొని, ఆ రాజకీయ పార్టీ చేత వాళ్ళకి కావాల్సినటువంటి చట్టాలను చేయించుకోవచ్చు. ఇంత దూరం వెళుతుందండి. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు లో 5,400 సుమారుగా భారతీయ జనతా పార్టీకి, మొత్తం 6,000 కోట్లు అయితే, మిగతా అన్ని పార్టీలు కలిపి కూడా 600 కోట్లు. మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది! కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి బోలోమంట ఇచ్చేస్తా ఉంటారు ఈ డబ్బులు. అందుకే ఎస్బీఐ ద్వారానే, ఎస్బీఐలో బాండ్లు కొని ఆ రాజకీయ పార్టీలకు ఇస్తారు. కాబట్టి ఎస్బీఐ కూడా చంద్రచూడ్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరు మీకు డబ్బులు ఇచ్చారు అవి పబ్లిక్ కి రివీల్ చేయాల్సిందే, డిస్క్లోజ్ చేయాల్సిందే. ఎవరెవరు డబ్బులు, ఇప్పుడు ఈ లొసుగు ఉండబట్టే కదా సార్ స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయినటువంటి షెల్ కంపెనీల నుంచి డబ్బులు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో. మేము వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మా చట్టాలు మాకున్నాయి. అరే 371 కోట్ల రూపాయల మీ అవినీతి సొమ్ములో 27 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు, ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే సిఐడి వాళ్ళు మొత్తుకుంటే ఇవ్వలేదు కదా సార్. ఎందుకు ఇవ్వలేదు? ఇదే కారణం, వాళ్ళకున్నటువంటి రక్షణ.
ఇవ్వాల్సిన పని లేదు, చేయాల్సిన పని లేదు, ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక గొడుగుని వాళ్ళకి ఏర్పరిచింది ఈ దుర్మార్గపు చట్టం 1917లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఈ చట్టం 2017 2017లో 2017లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండించాల్సిందే. ప్రతి ప్రజాస్వామ్య ప్రియుడు కాదు, ప్రతి భారతీయుడు కూడా దీన్ని స్వాగతించాలి. ఇదేంటండి, ప్రజలకి ఏం జరుగుతుందో తెలియకుండా ఎవడు ఎట్టయినా సంపాదించుకోవచ్చు, ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బునైనా సరే రాజకీయ పార్టీలకు ఇచ్చేయచ్చు, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయించుకోవచ్చు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడకి ఇది దారితీస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరం స్వాగతించాల్సినటువంటి విషయం. రైట్. ఇప్పుడు చచ్చినట్టుగా ఆ వివరాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఎవరెవరు తప్పులు చేసినటువంటి రాజకీయ పార్టీల నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సాక్ష్యాల నుంచి దూరంగా జరిగిపోలేరు, తప్పించుకోలేరు అనేది నా యొక్క అభిప్రాయం.